హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి 1300కి పైగా వేకెన్సీస్తో మరొక భారీ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఓన్లీ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. జాబ్లో చేరగానే మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి ఆగస్ట్ 17th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సెప్టెంబర్ 16th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఏ పోస్ట్లకి ఏ లెవెల్ ప్రకారం ఎంతెంత శాలరీ అనేది వస్తుంది, నెక్స్ట్ మనకి మెడికల్ స్టాండర్డ్స్తో పాటు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి హైయెస్ట్గా వచ్చేసరికి నర్సింగ్ సూపరింటెండెంట్ అనేటువంటి ఉద్యోగాలు అనేవి మనకి 713 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7th ప్రకారం మనకి బేసిక్ పేనే 44,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు కూడా టోటల్గా మనకి 19 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 1376 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా వివిధ రకాల జోన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ పారామెడికల్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక పోస్ట్లకి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకు వచ్చేసరికి 18 years to 33 years, మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి 18 to 36, మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి 20 to 36 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, ఎక్స్-సర్వీస్మెన్, PWD ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటుగా మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన ఫందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ అందరూ కూడా రిటన్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత టోటల్గా మీకు 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన ఫందాన్ని మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అయినటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మీకు 400 వరకు కూడా ఒక అప్లికేషన్ ఫీజు అనేది మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 5th ఉన్నటువంటి ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సైన్స్ విత్ బయాలజీ ఆర్ కెమిస్ట్రీ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మనకి బైపీసీ ఆర్ ఎంపీసీ అనేటువంటి విభాగాల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్‌కి వచ్చేసరికి ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియేట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే గనుక డిప్లొమాలో ఎవరైతే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ DMLT కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్‌కి వచ్చేసరికి ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక డిప్లొమా ఇన్ ఫార్మసీ గానీ లేదంటే డిగ్రీ ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క ఫార్మసిస్ట్ పోస్ట్‌లకి అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్‌లోకి వచ్చేసరికి ఎవరైతే సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్‌వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 ఇయర్స్ ఆఫ్ కోర్స్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ ఫ్రమ్ ఏ స్కూల్ ఆర్ నర్సింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న లేదంటే BSc ఇన్ నర్సింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క పోస్ట్‌కి సంబంధించి డీటెయిల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఏ డివిజన్స్‌లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్‌తో పాటు ఏ క్యాస్ట్ వారికి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ లిస్ట్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్‌ల వరకు కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. SC, ST, OBC ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి PWD క్యాండిడేట్స్‌కి కూడా సెపరేట్‌గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే గనక కేవలం మనకి ఒకే రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఎటువంటి CBT2 ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్‌కి సంబంధించి డీటెయిల్ టాపిక్స్‌ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి టోటల్‌గా మనకి 70 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీరు ఏ విభాగంలో ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక డిపార్ట్మెంట్‌కి సంబంధించి రిలేటెడ్‌గా మనకి క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 70 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వెషన్స్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి టోటల్‌గా 10 క్వెషన్స్, జనరల్ సైన్స్ నుంచి 10 క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 100 మార్క్స్‌కి అయితే ఎక్కువ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్‌గా మనకి 90 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అంటే 3 మిస్టేక్స్‌కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి డీటెయిల్ టాపిక్స్‌ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో ఎన్ఎక్సరీ ఏలో మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. గైస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పారామెడికల్ విభాగంలో ఉన్నటువంటి మల్టిపుల్ పోస్ట్‌లకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.